ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ సంవత్సరంలో ఈ చివరి దినం ఈ వాచ్ నైట్ సర్వీస్లో నేను ఒప్పుకోలు ప్రార్థన చేయడానికి ముందుగా నీ ఆత్మ ద్వారా మీరు నాతో మాట్లాడండి నాయన. ఈ 2024 సంవత్సరం అంతా కూడా మేము నీ నమ్మకస్తులంగా బ్రతకలేదని ఒప్పుకుంటూ ఉన్నాం నాయన. మేము అనేక విషయాలలో తప్పిపోయాము అయా, అనేక సార్లు మిమ్మల్ని దుఃఖపెట్టామని ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభా. నేటి దినమున మేము సజీవులంగా ఉండడానికి మాకు యోగ్యత అర్హత లేదు ప్రభా. కేవలం నీ మహా కృపను బట్టే మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకై మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరలా నీ యొక్క సన్నిధిలో నీ యొక్క సంగముగా మమ్మల్ని సమకూర్చి ప్రభా, నీ యొక్క వాక్యపు వెలుగులో నీ పరిశుద్ధాత్మని ద్వారా మేము ఒప్పింపబడటానికి, సరిచేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. రావలసినటువంటి వారిని నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా నీ సన్నిధానానికి నడిపించమని, సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో చేరి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. వందనాలు చెప్పగానే మరలా మీరు వందనాలు చెప్పాలి. అయిందా? నాకు మాత్రమే కాకుండా రాగానే మీ పక్కన వాళ్ళకు కూడా, అంటే ముందు వస్తే చెప్పాలి, మధ్యలో వచ్చి చెప్పడానికి లేదు. అర్థమైందా? సరే. దేవుని యొక్క వాక్యం కొరకై దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు 1వ సంవత్సరము 1వ నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనాన్ని మరలా ఒకసారి చదవండి. అతడు తన ఏలుబడి యందు 1వ సంవత్సరము 1వ నెలను యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి, యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని ఏం చేశాడంట? బాగు చేశాడు. మొన్న ఆదివారం ఒక రాజుగారి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన ఏం బాగు చేశాడు? ఇంతగా రాజు పేరేంటి? యోవాషు అనేటటువంటి రాజు. ఆయన కూడా ఏం బాగు చేశాడు? ఆయన కూడా దేవుని మందిరాన్ని బాగు చేశాడు.
అర్థమైందా? యోవాషు రాజు దేవుని మందిరాన్ని బాగు చేశాడు. అలాగే ఈరోజు హిజ్కియా అనేటటువంటి రాజు కూడా ఆయన రాజు అయినటువంటి మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజున ఆయన ఏం చేశాడంట? దేవుని మందిరపు తలుపులను తెరచి ఆ మందిరమును బాగు చేశాడని రాయబడింది. యోవాషు దేవుని మందిరాన్ని బాగు చేశాడు. అలాగే హిజ్కియా భక్తుడు కూడా, హిజ్కియా రాజు కూడా దేవుని మందిరాన్ని బాగు చేశాడు. జాగ్రత్తగా వినాలి. యోవాషు దేవుని మందిరాన్ని ఎట్లా బాగు చేశాడు, హిజ్కియా రాజు దేవుని మందిరాన్ని ఎట్లా బాగు చేశాడో ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యోవాషు ఎట్లా బాగు చేశాడు? ఏమా విన్నారా? ఆదివారం వాక్యం విన్నారా? ఎట్లా బాగు చేశాడు చెప్పండి. పర్లేదు చెప్పండి. ఇప్పుడు బైబిల్ చదువుతున్నారా? పర్లేదు చెప్పమ్మా. యోవాషు దేవుని మందిరంలో ఏం బాగు చేశాడు చెప్పాలి. పర్లేదు చెప్పు. శిథిలమైపోయినటువంటి గోడలను, పిచ్చులుడిపోయినటువంటి స్లాబుని, ఏదైనా మందిరం లోపల ఏదైనా పాడైపోతే దాన్ని మరలా ఏం చేశాడంట? బాగు చేయించాడు. ఈ వాక్యం మొన్న ఆదివారం చెప్పింది గుర్తులేక ఏం వింటున్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. నిద్రాహారాలు మానేసి వాక్యం ధ్యానం చేస్తా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఎంత ప్రయాసపడతా ఉంటే కనీసం గుర్తుపెట్టుకోవడానికి, అడిగినప్పుడు చెప్పడానికి, ఒకవేళ గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా చెప్తారు, ఎట్లా సరి చేసుకుంటారు? యోవాషు మందిరాన్ని బాగు చేసిన విధానం వేరు, హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేసిన విధానము వేరు. యోవాషు ఎలా బాగు చేశాడంటే 7 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. యవన కాలంలో తాను ఎక్కడైతే పెరిగాడో ఆ దేవుని మందిరంలోనికి వచ్చాడు. ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయనకు ఒక తలంపు వచ్చింది. ఏంటి ఆ తలంపు? అసలు దేవుడు నన్ను ఎందుకు బ్రతికించి ఉంచాడు? నేను పుట్టినప్పుడు నా తోటి రాజకుమారులందరూ, రాజ సంబంధికులందరూ కూడా చనిపోతే దేవుడు నన్ను ఒక్కనే సజీవుడిగా ఉంచాడు. నన్ను ఎందుకు దేవుడు సజీవుడిగా ఉంచాడు, నన్ను ఎందుకు దేవుడు బ్రతికించి ఉంచాడు అని ఆయన ఆలోచిస్తూ ఉండగా దేవుడు ఆయన హృదయంలో ఒక తలంపు పెట్టాడు. ఏంటంటే ఆ దేవుని మందిరానికి వెళ్ళమన్నాడు. ఆ మందిరంలోనికి వెళ్ళినప్పుడంట తను చిన్నప్పుడు ఎలాగైతే దేవుని మందిరంలో ఎదిగాడో అప్పుడు దేవుని మందిరం ఎలాగైతే ఉన్నదో ఆ విధంగా లేదు. ఎందుకంటే మందిరము పాతబడిపోయింది, మందిరము గోడలన్నీ కూడా శిథిలమైపోయినాయి, మందిరంలో ఉన్నటువంటి ఆ స్లాబు లేకపోతే గోడలకు ఉన్నటువంటి అవి పెచ్చులుడిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా మందిరంలో ఉన్నటువంటి ఆ లోపల భాగాలన్నీ కూడా పాతబడిపోయి శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. అప్పుడు యోవాషు హృదయంలో ఒక ఆలోచన, ఒక తాత్పర్యం కలిగిందని రాయబడింది. ఏంటంటే దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయాలి, దేవుని మందిరాన్ని బాగు చేయాలి. ఏం బాగు చేశాడు ఆయన? శిథిలమైపోయినటువంటి ఆ భాగాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏం చేశాడంట? మరలా బాగు చేశాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. శిథిలమైపోయినటువంటి ఆ భాగాలను మరలా బాగు చేయించాడు. ఇప్పుడు ఈ దేవుని మందిరం దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని మందిరము మన యొక్క దేహానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు శిథిలమైపోయినటువంటి వాటిని యోవాషు రాజు ఎలాగైతే బాగు చేయించాడో అలాగే మన దేహంలో దేవుని ఆలయంగా కోరుకున్నటువంటి మన దేహంలో, ఈ దేహం అనేటువంటి ఆలయంలో ఏదైతే శిథిలమైపోయిందో దాన్ని మరలా బాగు చేసుకోవాలి. దాన్ని మరలా ఏం చేయాలంట? రీప్లేస్మెంట్ అంటారు. ఉదాహరణకి ఒక కిటికీ పాడైపోయిందనుకో, లేక కిటికీ అద్దం పగిలిపోయిందనుకో, మరలా ఏం చేయాలి? దాన్ని తీసేసి కొత్త కిటికీ అద్దం వేయాలి. మొన్న గడియారం పాడైపోయింది, దాన్ని తీసి ఏం చేసాం? గడియారం వేసాం. పోయిన సంవత్సరం ఇది పెయింటింగ్ అంతా పోయింది, మరలా ఏం చేసాం? పెయింటింగ్ వేసి మరలా నూతనంగా వాక్యాలు రాయించాం. అర్థమైందా? అంటే శిథిలమైపోయినటువంటి పాతబడిపోయినటువంటి మందిరాన్ని మరలా బాగు చేయించాడు, రీప్లేస్ చేశాడు. పాడైపోయినటువంటి స్థలాలను మరలా, శిథిలమైపోయినటువంటి స్థలాలను మరలా బాగు చేశాడు. అర్థమైందా? శిథిలమైపోయినటువంటి శిథిలమైపోయినటువంటి అవి వేటికి సాదృశ్యంగా ఉన్నాయంటే మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఏదైతే శిథిలమైపోయిందో, ఒకవేళ నీ ప్రార్థనా జీవితం తగ్గిపోయిందా, లేకపోతే నీ వాక్య ధ్యానం తగ్గిపోయిందా,
నీ ఆసక్తి తగ్గిపోయిందా? ఏమా మందిరంలో నువ్వు చేసేటటువంటి పరిచర్య తగ్గిపోయిందా? ఏ విషయంలో నువ్వు తగ్గిపోయావో, ఏ విషయంలో నువ్వు శిథిలమైపోయావో అవి మరలా నువ్వేం చేసుకోవాలంట? రీప్లేస్ చేసుకోవాలి. యేసయ్యా, ఈ విషయంలో నేను తగ్గిపోయాను, ప్రార్థించే విషయంలో నేను తగ్గిపోయాను, మరలా నేను ప్రార్థించే వ్యక్తిగా మారాలి, నీ ప్రార్థనాత్మను నాకు దయచేయి. పరిచర్య చేసే విషయంలో నేను తగ్గిపోయాను, మరలా నాకు ఆ ప్రేరేపణ దయచేయి. నీ ఆసక్తి విషయంలో నేను తగ్గిపోయాను. ఈ విధంగా ఏదైతే మనం కోల్పోయామో, వేటి విషయంలో మనం శిథిలమైపోయామో వాటిని మరలా రీప్లేస్ చేసుకోవటం, యోవాషు మందిరాన్ని బాగు చేయటం దానికి సాదృశ్యంగా ఉన్నది. ఇప్పుడు రెండవదిగా హిజ్కియా దేవుని యొక్క మందిరాన్ని బాగు చేశాడు. అర్థమైందా? హిజ్కియా మందిరాన్ని ఎలా బాగు చేశాడు అంటే, ఈయన మందిరం లోపలికి వెళ్ళాడంట. మందిరం లోపల నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయంట. ఏమున్నాయంట? నిషిద్ధ అంటే ఏది ఉండకూడదో అవి మందిరంలో ఉన్నాయి. ఈ నిషిద్ధమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా బయటికి తీసుకెళ్ళి పారవేశాడు. ఆ మందిరాన్ని పవిత్రపరిచాడు. యోవాషేమో పాడైపోయినటువంటి భాగాలను మరలా రీప్లేస్ చేస్తే, హిజ్కియా ఏమో పాడైపోయినటువంటి దేవుని యొక్క మందిరాన్ని పవిత్రపరిచాడు. ఏం చేశాడంట? పవిత్రపరిచాడు. ఉదాహరణ చెప్తాను వినండి. మన క్రిస్మస్కు ముందు అందరూ కూడా లోపల తోమటం, ఉతకటం, దుమ్ము దులపటం అన్నీ చేస్తూ ఉన్నారు. ఏందక్క ఏం చేస్తున్నావంటే ఏం చెప్తున్నారంటే, ఇల్లు బాగు చేసుకుంటున్నానన్నా అంటారు. ఇల్లు బాగు చేసుకున్నా అంటే అర్థమైంది, ఇంటి లోపల ఏమన్నా నువ్వు మరలా పని చేపిస్తున్నావా? ఆ పని వేరు. ఇంటి లోపల ఉన్నటువంటి ఆ దుమ్ముని, ధూళిని, బూజుని, ఆ పాడైపోయినటువంటి అపవిత్రంగా ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఏం చేస్తున్నావు? బయటికి తీసుకొచ్చి దుమ్ము దులిపి వాడుకున్నటువంటి ఆ బూజును దులిపి శుభ్రం చేసి మరలా లోపల సర్దుతున్నావు. అంటే ఇక్కడ ఇల్లు బాగు చేయటం అంటే అర్థం ఏంటంటే, ఇంటి లోపల అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాటిని నువ్వు మరలా ఏం చేస్తున్నావు? పరిశుభ్రంగా చేసుకుంటున్నావు. ఇల్లు శుద్ధి చేసుకుంటున్నారు, ఒళ్ళు శుద్ధి చేసుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే హృదయం శుద్ధి కావాలంటున్నాడు. ఏం కావాలంటున్నాడు? హృదయం శుద్ధి కావాలంటున్నాడు. ఇప్పుడు హిజ్కియా అనేటువంటి రాజు దేవుని యొక్క మందిరం లోపలికి వెళ్ళాడు. మందిరం లోపల గోడలను లేకపోతే తలుపులను బాగు చేయాల. మందిరం లోపల భయంకరమైనటువంటి దుమ్ము, భయంకరమైనటువంటి ధూళి, భయంకరమైనటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులు లోపల ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ఆ మందిరము హిజ్కియా కంటే ముందుగా పరిపాలించినటువంటి రాజు కాలంలో మూత వేయబడింది. ఏం వేయబడిందంట? హిజ్కియా కంటే ముందుగా పరిపాలించినటువంటి రాజుగారి పేరేంటంటే ఆహాజు. ఏం పేరు చెప్పండి? ఆహాజు. ఈ ఆహాజు ఎవరంటే హిజ్కియా యొక్క తండ్రే. హిజ్కియా తండ్రి అయినటువంటి ఆహాజు కాలంలో దేవుని యొక్క మందిరము మూత వేయబడింది. చదవండి అన్నమాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. ఈ రాజు ఏం చేశాడు చెప్పండి? దేవుని యొక్క మందిరపు తలుపులను మూసివేయించాడు. ఈ దేవుని యొక్క మందిరంలో దేవునికి సేవ జరగాలి, దేవునికి ఆరాధన జరగాలి. అయితే ఆ మందిరాన్ని మూత వేశాడు అంటే అర్థమేంటో తెలుసా? ఆ మందిరంలో జరగాల్సినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి. అంతేకాదు, మందిరంలో ఉన్నటువంటి దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆయన తెగగొట్టించి వాటిని అన్ని రాజులకి ఇచ్చేశాడు. కాబట్టి ఆహాజు రాజు కాలంలో దేవుని యొక్క మందిరము మూత వేయబడింది. మందిరంలో ఉండాల్సినటువంటి వస్తువులన్నీ కూడా లేవు. మందిరంలో ఉండకూడనటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా మందిరంలో ఉంచబడ్డాయి. ఇప్పుడు హిజ్కియా తాను రాజు అయినటువంటి మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి రోజున ఏం చేశాడంటే దేవుని యొక్క మందిరపు తలుపులను తెరిచాడు. మందిరాన్ని బాగు చేయించాడు. ఈయన మందిరాన్ని బాగు చేయించాడంటే ఎట్లాగంటే మందిరాన్ని పరిశుద్ధపరిచాడు, లేక మందిరాన్ని పవిత్రపరిచాడు. ఎందుకంటే మందిరం లోపల ఉన్నటువంటి ఈ నిషిద్ధమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆయన బయటకు తీసి పారవేశాడు.
బయటికి తీసి పారవేశాడు. మందిరాన్ని పవిత్రపరిచారు. అవన్నిటిని కూడా బయటికి తీసి పారవేసి వాటిని కాల్చివేశారు. వాటిని ఏం చేశారంట? కాల్చివేశారు. చదువుదాం అన్నమాట. 5వ వచనం చదవండి. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు కొనిపోవుడి. చూడండి, మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖమును పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. ఈ హిజ్కియా రాజు ఏం చేశాడంటే దేవుని మందిరములో ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను తీసి బయట పారవేశాడు. అర్థమైందా? నిషిద్ధమైన వస్తువులు అంటే నిషిద్ధమైన వస్తువులు అంటే ఏంటి? తీసుకురాకూడని వస్తువులు తీసుకొచ్చారు. ఉండకూడని వస్తువులు మందిరంలో. అసలు దేవుని మందిరం ఎలాంటిది? దేవుని మందిరము పరిశుద్ధమైనటువంటి స్థలం. ఆ దేవుని మందిరానికి ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే అనుకూలమని దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఏమున్నాయంట? ఉండకూడనటువంటి అపవిత్రమైనటువంటి ఉండకూడనటువంటి పరిశుద్ధత లేనటువంటి వస్తువులు, నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయి. మీకు బాగా అర్థం కావాలి అంటే మీరు ఎక్కడికైనా ఒక ఆఫీస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే మీ చెప్పులు బయట విడవండి అంటారు. ఏమంటారు? చెప్పులు బయట అంటే చెప్పులు లోపలికి తీసుకురావడం నిషిద్ధం. తీసుకొచ్చారనుకో, మా చెప్పులు ఏడన్నా పోతాయని చెప్పులే కదా మిమ్మల్ని కూడా బయటికి నెట్టేస్తారు. అవునా కదా? రెండవదిగా ఇక్కడ ఉమ్మి వేయట నిషిద్ధం అంటారు. పొయ్యి ఉమ్మేస్తా ఒప్పుకుంటారా? రెండవదిగా కొన్ని చోట్ల ఇక్కడ పొగ త్రాగకూడదు అని ఉంటుంది, లేక ఇక్కడ మద్యపానం చేయకూడదు అని ఉంటుంది. అక్కడ పోయి పొగ తాగటం, మద్యం తాగటం అనేది ఏంటిది? నిషిద్ధం. నిషేధించారు దాన్ని. కొన్ని చోట్ల గోడ మీద రాస్తుంది అనమాట, ఇక్కడ పోయకూడదని. అది అక్కడ నిషిద్ధం అనమాట. అంటే ఏదైతే చేయకూడదు, ఏదైతే అపవిత్రమో, ఏదైతే ఇక్కడ జరగకూడదని వాళ్ళు చెప్తారో అది మనం అక్కడ జరిగిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు? నిషిద్ధమైనవి, నిషేధించబడినవి. కాబట్టి నిషిద్ధమైనవి, నిషేధించబడినటువంటి వాటిని ఎవరు కూడా లోపలికి అనుమతించరు. ఒకవేళ లోపలికి తీసుకొస్తే వాటిని ఏం చేస్తారంటే తీసుకెళ్ళి బయట పారవేస్తారు. అర్థమైందా? ఇప్పుడు దేవుని యొక్క మందిరము పరిశుద్ధమైనటువంటి స్థలం. ఈ పరిశుద్ధమైనటువంటి మందిరంలో ఉండాల్సినవి లేవు, ఉండాల్సినటువంటి ప్రతిష్ఠితమైనటువంటి వస్తువులు ఏవి కూడా లేవు. కానీ మందిరంలో నిషిద్ధమైనవి ఉన్నాయి. ఏమున్నాయంట? నిషిద్ధమైనవి ఉన్నాయి. హిజ్కియా భక్తుడు ఆయన మందిరాన్ని పవిత్రపరిచాడు. మందిరాన్ని బాగు చేయడం అంటే అర్థం ఏంటంటే మందిరాన్ని పవిత్రపరిచాడు. మందిరాన్ని పవిత్రపరచడం అంటే అర్థం ఏంటంటే మందిరంలో ఏదైతే నిషిద్ధమైనవి ఉన్నాయో వాటన్నిటిని తీసుకెళ్ళి బయట పారవేసి వాటిని కాల్చివేశాడు. అంతేకాదు అడనటువంటి ప్రజలను, లేవీయులను, యాజకులను హెచ్చరిస్తూ ఉన్నాడు. మన పితరులు ద్రోహులై దేవుని విసర్జించారు, దేవుని మందిరానికి పెడముఖం పెట్టుకున్నారు, దేవుని మందిరాన్ని అలక్ష్యం చేశారు, దేవుని మందిరపు తలుపులను మూసివేశారు. ఆ దేవుని యొక్క మందిరంలో జరగాల్సినటువంటి దహన బలులను, సేవా కార్యక్రమాలు వారు జరగకుండా నిలిపివేశారు. అందుకని దేవుని కోపము మన మీద ఎంతగా మండుచూ ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. హిజ్కియా మందిరాన్ని బాగు చేశాడు అంటే అర్థం ఏంటి? హిజ్కియా మందిరాన్ని పవిత్రపరిచాడు అని అర్థం. ఇప్పుడు
ఆ మందిరము ఈరోజు దేనికి సాదృశ్యంగా ఉందంటే మన దేహానికే. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోయే ముందుగా ఇంతకీ మన హృదయం, మన దేహము పవిత్రంగా ఉందా లేదా? మన ఈ దేహం అనేటటువంటి ఆలయంలో ఉండకూడని అపవిత్రమైనవి ఏదైనా ఉన్నదా? ఒకవేళ ఉంటే హిజ్కియా వాటిని ఎలాగైతే బయట పారవేశాడో మనము కూడా మన హృదయాన్ని పరీక్షించుకొని వాటిని బయట పారవేయాలి. ఇది మాట గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలంట? నిషిద్ధమైనటువంటిది నీ హృదయంలో ఉండకూడదు, దేవునికి ఇష్టం లేనిది నీ హృదయంలో ఉండకూడదు, అపవిత్రమైనది నీ హృదయంలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నది అని దేవుడు నీకు నేర్పిస్తా, తెలియజేస్తూ ఉంటే దాన్ని నువ్వు తీసుకెళ్ళి ఏం చేయాలంట? తీసుకుని బయట పారవేయాలి. దాన్ని పవిత్రపరచుకోవటం. చదవండి 16వ వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నింటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో ఎక్కడ పారేశారంట? కిద్రోను వాగులో పారేశారు. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా యాజకులు ఎక్కడికి వెళ్ళారంట? మందిరపు తలుపులు తెరిచారు, మందిరపు లోపలి భాగానికి వెళ్ళారు. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఈ సంవత్సరం చివరి గంటలలో, చివరి గడియలలో నీ హృదయపు తలుపులు తెరుచుకోవాలి నువ్వు. రెండవదిగా వారు లోపలి భాగానికి వెళ్ళారంట. ఈరోజు నీ హృదయం లోపలికి చూసుకోవాలి, నీ అంతరంగంలోనికి చూసుకోవాలి. నీ అంతరంగంలో, నీ హృదయంలో దాగి ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వాటిని నువ్వేం చేయాలా? వాటిని తీసి బయట పారవేసుకొని ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము చేతనో, దేవుని యొక్క ఆత్మ చేతనో, దేవుని యొక్క రక్తము చేతనో నీవు పవిత్రపరుచుకోవాలి. ఇందుకే వాళ్ళు నిషిద్ధమైన వాటిని పారవేశారంట. ఎక్కడ పారేశారంట? బయట పారేశారు. మళ్ళీ లోపలికి తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారా? తెచ్చుకోవాలా. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా మన ఇంటిని మనం శుభ్రం చేసుకుంటాం కదా. ఇంటిని శుభ్రం చేసుకున్నప్పుడు ఇంటిలో పనికిరాని ఉంటాయా ఉండవా? ఇప్పుడు కసు ఉడుస్తాం, అది మళ్ళీ ఇంట్లో పోసుకుంటామా? తీసుకెళ్ళి ఏం చేస్తాం? తడి పొడి 2 డబ్బాలు ఇచ్చారు. ఏంటి? తడి చెత్తకి పొడి చెత్తకి. వాటిని ఊడ్చి వాటిని ఏం చేస్తాం? వాటిని వేసి బయట వాటిని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? పొద్దున్నే వాటిని తీసుకెళ్ళే వాళ్ళు వస్తారు. అయ్యా అవన్నీ మాకు ఏ లోపల పెట్టుకుంటామంటారా? అంటే అది మన ఇంటిలో ఉన్నది, అది మనకి వ్యర్థం, అది మనకి నిషిద్ధం. మన ఇంటిని ఎలాగైతే మనం రోజు ఏం చేస్తున్నామంట? పవిత్రపరుచుకుంటూ ఉన్నామో ఈ దేహం అనేటటువంటి ఆలయాన్ని కూడా ఈ రాత్రికాల సమయంలో పవిత్రపరుచుకోవాలి. ఇందుకీ వాళ్ళు నిషిద్ధమైన వాటిని తీసుకెళ్ళి బయట పారవేశారు కదా. ఈ రాత్రికాల సమయంలో మన దేహం అనేటటువంటి ఆలయంలో కూడా కొన్ని నిషిద్ధమైనవి ఉన్నాయి. వాటిని తీసుకుని వెళ్ళి బయట పారేద్దాం. అవి ఏంటంటే ఒక 4 చూపిస్తాను చూడండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 47-48 వచనాలు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47-48 వచనాలు. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి, చూడండి ఈ మాట, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఈ రాత్రికాల సమయంలో మనం పారవేయాల్సిన ఏంటి అంటే చెడ్డవాటిని బయట పారేయాలి. ఎందుకు? మనలో చెడ్డవి ఉన్నాయా లేవా? మనలో చెడ్డవి ఉన్నాయా లేదా? అదే ఒప్పుకోవటం అంటే. ఒకసారి తొంగి చూసుకుందాం. అక్కడ రాయబడిన మాట అది పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఒక ఉపమానము. కానీ రాయబడిన మాట ఏంటంటే మంచి చేపలను ఏం చేశారంట? ఒక గంపలో చేశారు, చెడ్డ చేపలను ఇంకొక గంపలో వేరు చేశారు. ఈ చెడ్డ చేపలను తీసుకెళ్ళి ఎక్కడ వేశారంట? బయట పారవేశారు. అలాగే ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి. ఉండవా? ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి. కానీ నీలో ఉండాల్సినది మంచి, నువ్వు తీసి బయట పారవేయాల్సింది చెడుని. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో ఉన్నటువంటి చెడు ఏంటో నువ్వు గుర్తించాలి. ఆ చెడు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆ చెడ్డ వాటిని నువ్వు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకొని దేవుని యొక్క ఆత్మ సాయంతో బయట పారవేయాలి. ఇది
చెడు అనేది దేవుడు నీకు చూపిస్తూ ఉంటే దాన్ని నువ్వు బయట పారవేసుకోవడం నేర్చుకోవాలి. చూడండి ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినవి మనుషుని అపవిత్రపరచును, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములలో నుండి. చూడండి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని. ఇప్పుడు మనం అపవిత్రులంగా ఉన్నామా పవిత్రులంగా ఉన్నామా మనకే తెలియాలి. మనల్ని అపవిత్రపరిచే చెడ్డ లక్షణాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయమ్మా అక్కడ? ఎన్ని ఉన్నాయి అక్కడ? 13 ఉన్నాయి అక్కడ. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 13 లక్షణాలు ఉన్నాయి. ఒకసారి మరలా 2-3 సార్లు చదువుకున్న భాగాన్ని. ఈ లక్షణాల్లో ఏదైనా ఒక లక్షణమైన నీకుంటే, ఒకటి కాదు చాలా ఉంటాయిలే, ఈ చెడ్డవన్నీ మనలో ఉన్నాయి. ఎక్కడున్నాయంట? ఎక్కడుంటే మనలో అంటే మన హృదయంలో ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ మన హృదయంలో ఉండి మనల్ని ఏం చేస్తూ ఉన్నాయి? ఇవి అపవిత్రపరుస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడ్డ వాటిని రాత్రికాల సమయంలో తీసేం చేయాలంట? నువ్వు బయట పారవేయాలి. ఎందుకంటే ఆ చెడ్డవి నీలో ఉండకూడదు, అవి నిషిద్ధమైనవని దేవుడు చెప్తా ఉన్నాడు. ఉండకూడని నీ హృదయంలో ఉన్నాయి, ఉండకూడని నీ హృదయంలో ఉన్నాయి. ఆ ఉండకూడనివి నీ హృదయంలో ఉండి అవి నీ హృదయాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అందుకని దేవుడి రాత్రికాల సమయంలో అవి ఉండకూడనివి, నిషిద్ధమైనవి, ఆ చెడ్డ వాటిని తీసి బయట పారవేయమన్నాడు. ఏంటి అవి? మొదటిగా చూడండి, దురాలోచనలు. ఏంటి అంట? అమ్మా ఈ సంవత్సరంలో దురాలోచనలు రాలేదా? వచ్చినే రాలేదా? రెండవ మాట చదవండి, జారత్వములు. మూడవ మాట చదవండి, దొంగతనములు. నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదంటే ఉన్నాయో లేవో మనలో. నాలుగో మాట చదవండి, నరహత్యలు. నరహత్య అంటే ఒక వ్యక్తిని పొడి చంపడం కాదు. నరహత్య అంటే మాటల చేత ఎదుటి వారిని గాయపరచడమే. తర్వాత చదవండి, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ, ఈ చెడ్డ వాటిలో కొన్నైనా నీలో ఉన్నాయంటే అక్కడ రాయబడిన మాట, మంచి వాటిని ఒక గంపలో వేశారంట, చెడ్డ వాటిని తీసి బయట పారవేశారు. ఈ రాత్రికాల సమయంలో ఆనాడు హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేశాడు. దేవుని మందిరాన్ని బాగు చేయటం అంటే మందిరంలో నిషిద్ధమైనటువంటి వాటిని తీసి బయట పారవేసి ఆ మందిరాన్ని పవిత్రపరిచాడు. ఈ రాత్రికాల సమయంలో నీ దేహం అనేటటువంటి దేవాలయంలో ఉన్నటువంటి ఆ చెడ్డవి, ఆ నిషిద్ధమైనటువంటి వాటిని యేసుక్రీస్తు నామంలో ఆయన వాక్యపు వెలుగులో నీవు తీసి బయట పారవేయాలి. ఆయన యొక్క రక్తము చేత ఆయన సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని నీవు పవిత్రపరచబడాలి. రెండవదిగా చూడండి, రెండవదిగా ఏం బయట పారేయాలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి చదవండి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూడండి ఈ మాటలు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? ఇక్కడ దేన్ని బయట పారేయమంటున్నాడు దేవుడు? దేన్ని బయట పారేయమన్నాడు? అభ్యంతరాలు కలిగజేసే వాటిని బయట పారవేయమన్నాడు. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? చెడ్డ వాటిని బయట పారవేయాలి. రెండవదిగా
నిన్ను అభ్యంతరపరిచే వాటిని నువ్వు ఏం చేయాలంట? బయట పారవేయాలి. ఏమేమని రాయబడింది అక్కడ? కన్నులు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడలా అని అన్నాడు. రెండవదిగా ఏమన్నాడు? నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా అని అన్నాడు. ఇదే భాగం మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కూడా రాయబడింది. 18వ అధ్యాయం 7-9 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడలా అనే మాట రాయబడింది. జాగ్రత్తగా వినండి. అభ్యంతరాలు వస్తాయా రావా? అమ్మ నా కళ్ళు చూడండి అమ్మ. అభ్యంతరాలు వస్తాయా రావా? అభ్యంతరాలు అంటే ఏంటి? ఆటంకాలు అన్నమాట. ఏంటి చెప్పండి? నీకు చాలా చాలా ఆశ ఉంటుంది. ఏంటి? మందిరానికి ముందే రావాలి అనే ఆశ ఉంటుంది. కానీ మందిరానికి వచ్చే టైంలో ఎవడో ఒకడు వస్తాడు. ఎవరో ఒకడు నీ స్నేహితులుగానో లేకపోతే బంధువులుగానో ఒకళ్ళు వచ్చి, ఈరోజు ఏం పోతాంలే, కొత్తగా షాప్ పెట్టారంట, చీర కొనడానికి వెళ్దాం పా అన్నారనుకో. మందిరానికి వెళ్ళాలని ఆశ ఉన్నా కూడా ముందు ఎక్కడికి వెళ్తాం? ఆమె వచ్చి నిన్నేం చేసింది? అభ్యంతరపరిచింది. అప్పుడు ఏం చేయాలి నువ్వు? అమ్మా ఈరోజు కాకపోతే ఇంకో రోజు కొనుక్కుంటా, ఈరోజు నాకు మందిరం ఉంది, నేను టయానికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి అని చెప్పాలి నువ్వు. కానీ నువ్వేం చేస్తావు? ఏమని అనుకుంటుందేమో, పాపం ఎక్కడి నుంచి వచ్చింది నా కోసం. అసలు చీర అంటే అన్నీ మర్చిపోతాం మనం, అవునా కదా? కరెక్ట్గా టయానికి వస్తారన్నమాట. అభ్యంతరాలు రాక తప్పవన్నాడు దేవుడు. అభ్యంతరాలు వస్తాయి, కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చే ముందుగా అభ్యంతరాలు వస్తే నువ్వు వాటిని ఏం చేయాలా? అభ్యంతరాలు తొలగించుకోవాలి. అంతేగాని మందిరానికి మానుకోకూడదు. మందిరానికి రావాలని ఆశ ఉంటుంది, ఒక్క వారం కూడా మానుకోకుండా రావాలని ఆశ ఉంటుంది. కానీ మందిరానికి వచ్చేటటువంటి సమయంలో ఏదో ఒక పని పడిద్ది. వెంటనే ఏం చేస్తావు? దేవుడు మందిరం ఎప్పుడు ఉండేగా, అందుకని చెప్పి పనిని మందిరాన్ని మానేసి పనికి వెళ్తూ ఉంటాం. ఆ పని నిన్నేం చేసింది? అభ్యంతరపరుస్తూ ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే అభ్యంతరాలను పారేయటల్లా. ఏం చేస్తున్నావంట? మందిరాన్నే ఆరాధననే పక్కన పెట్టేస్తా ఉన్నావు. అభ్యంతరాలు తీసి పారేసుకోవాలి ఈ సంవత్సరం. గత సంవత్సరం ఎన్నిసార్లు నువ్వు మందిరం మానేసావు నేను ఇప్పుడు అడగను, అది నీకు తెలుసు. ఎన్నిసార్లు మందిరానికి ఆలస్యంగా వచ్చావో నీకు తెలుసు. ఎందుకు ఆలస్యంగా వచ్చావో కూడా నీకు తెలుసు. చాలామంది వారు కొడుకులకి రాలేదు, ఎందుకు రాలేదు కూడా మీకు తెలుసు. ఒకవేళ సీరియల్ మీకు అభ్యంతరకరంగా ఉన్నాయేమో, టయానికి రాకుండా లేకపోతే మందిరానికి మానుకోవడానికి ఆ సీరియల్ నిన్ను ఆటంకపరుస్తుందేమో, నీ టీవీలో వచ్చేటటువంటి ప్రోగ్రాం నిన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నాయేమో. అభ్యంతరపరిసే ప్రతి దాన్ని నువ్వేం చేయాలంట? తీసి బయట యేసయ్య చాలా ఖండితంగా చెప్పిడి వాక్యాన్ని. ఏంటో తెలుసా? కన్ను ముఖ్యమా కాదా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను తీసి పారేయి అన్నాడు. ఏమన్నాడు? కంటికంటే నీ స్నేహితుడు ముఖ్యమా? కంటికంటే నీ బంధువుడు ముఖ్యమా? కంటికంటే నీ పని ముఖ్యమా? కంటికంటే నీ సెల్ ఫోన్ ముఖ్యమా? ఏంటిది? కొంతమంది ఎక్కువగా ఈ సెల్ ఫోన్ కోసమే. దేనికోసం అంట? ఈ సెల్ ఫోన్లో మాట్లాడటానికి, ఈ సెల్ ఫోన్లో ఆట ఆడటానికి, ఈ సెల్ ఫోన్లో దాంతో కాలం గడపడానికి మందిరాన్ని మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. టీవీల కోసమో, బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, లేకపోతే సెల్ ఫోన్ల కోసమో ఇవి నిన్ను అభ్యంతరపరిచినప్పుడు వాటిని తీసి పారేయకుండా వాటి వల్ల మనం దేవుని మందిరానికి ఆగిపోతూ ఉన్నాం. సరే, చాలా విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే చాలామంది చిన్నపిల్లల మీద చెప్తారు, పిల్లలు ఉన్నారయ్యా అందుకే మేము మందిరానికి. అసలు పిల్లల్ని ఇచ్చిందే దేవుడు. ఆ పిల్లల్ని మందిరానికి తీసుకొని రావాలని దేవుడు చెప్తున్నాడు. ఆ మందిరంలో ఆ పిల్లలు ఎదగాలని దేవుడు చెప్తున్నాడు. కానీ నువ్వు మందిరానికి మానేసి ఏం చెప్తున్నావు? పిల్లల అభ్యంతరం అని చెప్తున్నావు, భర్త అభ్యంతరం అని చెప్తున్నావు. ఆ భర్త రక్షింపబట్టడం నీ మీద ఆధారపడి ఉంది. ఓ స్త్రీ నీ భర్తను రక్షించేదో లేదో నీకేం తెలుసు అన్నాడు దేవుడు. కానీ వాళ్ళ మీద చెప్తున్నావు. అభ్యంతరాలు రాక మానవు, కానీ నువ్వేం చేయాలంటే అభ్యంతరాలు తొలగించుకోవాలి, అభ్యంతరాలను తీసి పారవేయాలి. ఇప్పుడు ఈ చెయ్యి ముఖ్యమైనదా కాదా? ఈ చెయ్యి మందిరానికి రాకుండా నేను ఆపుతుందంటే దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? ఈ చేతిని నరికి పారేయమన్నాడు. అంటే మందిరానికి రావడం ముఖ్యమా, చెయ్యి ముఖ్యమా? నీకు చెయ్యే ముఖ్యం, కానీ దేవునికి ఏది ముఖ్యం? మందిరమే ముఖ్యం. ఆ మందిరానికి రావడానికి, మందిరంలో పని చేయడానికి, మందిరంలో పరిచయం చేయడానికి ఈ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది అనుకుంటే, లేక ఎవరికైనా సహాయం చేయడానికి, దేవునికి ఇవ్వడానికి ఈ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది అంటే అవసరమైతే నరికి పారేయమన్నాడు. అంటే కత్తి తీసుకుని నరికేమని కాదు, ఆ చేతి వల్ల వచ్చే అభ్యంతరాలను నువ్వు తొలగించుకో అని అన్నాడు. అంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి నువ్వు?
దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి, దేవుని మందిరానికి ప్రాముఖ్యతనివ్వాలి, దేవుని ఆరాధించే విషయానికి ప్రాముఖ్యతనివ్వాలి, దేవుని పరిచర్యకు ప్రాముఖ్యతనివ్వాలి, దేవుని పనికి ప్రాముఖ్యతనివ్వాలి. వీటన్నిటి విషయంలో మనం తొలగిపోయాం. యథార్థంగా తొంగి చూసుకుందాం హృదయంలోనికి, యథార్థంగా పరీక్ష చేసుకుందాం హృదయాన్ని. అభ్యంతరాలు రాక మానవు, కానీ అభ్యంతరాలను తొలగించుకోకుండా దేవుని మందిరాన్ని మనం మానేస్తూ ఉన్నాం. కాబట్టి అభ్యంతరాలు, ఎవరో ఒకళ్ళు వస్తారు, పాపం యవనస్తులు కూడా మందిరానికి రావాలని ప్రయాణం అవుతారు. ఎవరో ఒకడు వస్తాడు, రే కొత్త సినిమా వచ్చిందిరా, రే అక్కడ ప్రోగ్రాం పెట్టారా, డ్యాన్స్ ప్రోగ్రాము. వీడు ఏం చేస్తాడంటే వాడితో కలిసి వెళ్తాడు, వాడిని వీడికి తీసుకురాడు. వీడిని మాత్రం పాపం వాళ్ళంటే యవనస్తులు, కానీ ఈ పెద్దోళ్ళు కూడా అంతే. అర్థమైందా? ఇవే అభ్యంతరాలంటే. దేవుని మందిరానికి రావాలనే ఆశ ఉంటుంది, మానేయకూడదనే ఆశ ఉంటుంది, పరిచర్య చేయాలనే ఆశ ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి నేను అభ్యంతరపరిస్తే వాళ్ళకి నువ్వు చెప్పాల్సినటువంటి సమాధానం ఏంటంటే, నాకు దేవుడు ముఖ్యం, నాకు మందిరం ముఖ్యం, నాకు దేవుని మందిరంలో పరిచర్య ముఖ్యం, దాని తర్వాత ఏదైనా, దాని తర్వాత ఎవరైనా అని నువ్వు అభ్యంతరాలను తొలగించుకోవాలి. ఏం చేయాలంట? అభ్యంతరాలని, అదే నిషిద్ధమైందంటే. చెప్పండి, మొట్టమొదటికి ఏం తొలగించుకోవాలి? చెడ్డవాటిని. రెండవదిగా అభ్యంతరాలని. అర్థమైందా? తొలగించుకుంటారా? లేకపోతే పాతది ఎట్లా ఉందో కొత్త సంవత్సరంలో కూడా అలాగే కొనసాగుతారా? మూడవది చూడండి, దేన్ని పారయ్యాలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. నిస్సారమైనటువంటి ఉప్పు ఎక్కడ పారవేయబడాలంట? బయట పారవేయబడాలి. దానికి ఇలా పేరు పెడుతున్నాను, నిస్సారమైనది అంటే పనికిరానిది అని అర్థం. నిస్సారమైన ఉప్పు దేనికి పనికిరాదు అంటే నిస్సారమైనది బయటికి పారవేయాలి అంటే పనికిరాని వాటిని మనం ఏం చేయాలంట? బయట పారవేయాలి. కానీ ఈ రోజుల్లో పనికిరాని వాటికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం, పనికిరాని వాటికి ఎక్కువ సమయం ఇస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో పనికిరాని వాటిని దేవుడు విసర్జించమన్నాడు. ఒకసారి చదవండి బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము. ఏమా అపవిత్రత ఎక్కడుందంట? అపవిత్రత ఎక్కడుంది చెప్పండి? ముచ్చట్లు. దేనిలో ఉందంట? ముచ్చట్లు. ఈ ముచ్చట్లు పనికొచ్చే పనికిరానియే ఏమ్మా? ఈ ముచ్చట్లు పనికొచ్చే పనికిరాని విస్తారమైన మాటలలో దోషం ఉండక ఒక చోట నలుగురు కూర్చున్నారంటే వాళ్ళ గురించి మాట్లాడుకోరు, అక్కడ లేని వాళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు మన సినిమా ఎప్పుడు మనకు కనపడదంట, ఎప్పుడు పక్కన వాళ్ళ సినిమానే. మన సినిమా మనకు కనపడితే బాగానే ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి లోపాలు, మన యొక్క చరిత్ర మనకు కనపడాలా. అందుకని బైబిల్ గ్రంథంలో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అంటే పనికిరాని ముచ్చట్లు. అవి ఏ ముచ్చట్లు అంట? దేనికి సమయం ఇస్తున్నాం? ఇప్పుడు సెల్ ఫోన్ వస్తే అసలు ఈ సెల్ ఫోనే ఇది మనకి మంచి కోసమే తయారు చేశారు, కానీ దీన్ని మనం చెడుకు ఉపయోగిస్తూ ఉన్నాం. గంటలు మాట్లాడతారు, ఏమున్నదాడ? బాగున్నావా, తిన్నావా, నిద్రపోయావా, మఖం కడుక్కున్నావా? నువ్వు అడగకపోతే కడుక్కోరా, నువ్వు అడగకపోతే తినరా? అమ్మా, గంటలు దీనిలో మాట్లాడుతూ ఉంటారు. ఇవేంటి చెప్పండి? పనికిరాని మాటలో. ఈ మాటల్లో ఏముందో తెలుసా? ఈ మాటల్లో అపవిత్రత ఉన్నది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. కూర్చున్నట్టు మనం ఒక చోట కూర్చున్నప్పుడు ఆడ మాట్లాడుకోవడం మొదలుపెట్టామంటే ఇంక మందిరం మర్చిపోతాం, ఇల్లు మర్చిపోతాం, ఇంట్లో మనుషులను కూడా మర్చిపోతాం. ఇంట్లో ఆయన వచ్చి ఏందమ్మా అన్నం వండావా అంటే మర్చిపోయానే. ఏం చేసావు ఇప్పుడు దాకా? వాటి వల్ల ఏమైనా లాభం ఉందా? వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేకపోతే ఇంట్లో గొడవలు, మందిరం సమయాన్ని పోగొట్టుకున్నాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. చదవండి ఇంకా 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై. ఏ మాటలు అంటే అవి? వట్టి మాటలు. ఇర్మీయా గ్రంథంలో ఆ మాట చక్కగా ఉంది. నేను వారు మాట్లాడుకుని చుండగా వింటున్నాను, వారు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు అన్నాడు దేవుడు. ఏ మాటలంట?
దేవుడు వింటున్నాడు మాట్లాడేటప్పుడు. మీరు పలికే ప్రతి వ్యర్థమైనటువంటి మాటల గురించి దేవునికి ఒకానొక రోజు లెక్క అప్పచెప్పాలి. నోరే కదా, ఫ్రీయే కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావేమో, అది మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావేమో, విస్తారంగా మాట్లాడుతున్నావేమో. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, చదవండి మరలా, అపవిత్రమైన వట్టి మాటలు అంటే వ్యర్థమైన లేక పనికిరాని మాటలకు విముఖుడవై ఉండుము. తర్వాత మాట, అట్టి మాటలాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. ఏమవుతారంట? భక్తిహీనులు అవుతారు. అది నిన్ను భక్తిలో ఎదగనేయదు, అది భక్తిహీనునిగా మారుస్తుంది. అర్థమైందా? పనికిరానివి నువ్వేం చేయాలంట? ఇప్పుడు ఒకప్పుడు మనకు పనికొచ్చింది, తర్వాత పనికిరానిదిగా మారవచ్చు. ఉదాహరణకి ఉదయాన్నే టీ తాగుతున్నాం, కప్పు ఇస్తారు, ఇవ్వకముందు కప్పు పనికొచ్చిందే పనికిరాదా? తాగిన తర్వాత బ్యాగ్లో పెట్టుకుంటారా, మళ్ళీ కడుక్కుంటారా? అది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని బయట బారేస్తాం. ఒకప్పుడు మనకి పనికొచ్చింది, తర్వాత పనికిరానిదిగా మారచ్చు. అసలు మాట్లాడకూడదు నేను చెప్పటల్లా, దేవుడు కూడా చెప్పట్లా. మన సంభాషణ ఉప్పు వేసినదిగా కృపాసహితంగా ఉండాలి. అందరితో మాట్లాడాలి, అందరిని పలకరించాలి, బాగోగులు అడగాలి. అర్థమైందా? ఆదరించాలి, ధైర్యపరచాలి. కానీ దేవుడు అంటున్నాడు, వ్యర్థమైనటువంటి వాటికి మనం ఏం చేయకూడదు అంటే సమయాన్ని వ్యర్థపరచకూడదు. పనికిరానటువంటి వాటికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వకూడదు. పనికిరాని వస్తువులకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. పనికిరాని మనుషులకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. పనికిరాని సంభాషణలకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. ఎందుకంటే దానివల్ల నీ సమయం వ్యర్థమవుతూ ఉంది, దానివల్ల నీలో తెలియకుండా అపవిత్రత ప్రవేశిస్తూ ఉంది. కాబట్టి ఉప్పు ఒకప్పుడు బాగానే ఉపయోగపడుద్ది, కానీ ఉప్పు అది బయట నిల్వ ఉన్నప్పుడు అది ఎండకి మంచుకు నాని కొంతకాలానికి నిస్సారం అయిపోయింది. ఒకప్పుడు పనికొచ్చే ఉప్పే ఉపయోగించినప్పుడు ఏమైందంట? పనికిరానిదిగా మార్చబడింది. అది అప్పుడు ఏం చేస్తారంటే తీసి, ఎందుకంటే ఇంట్లో ఉంటే వ్యర్థమే అది. కాబట్టి వ్యర్థమైనటువంటి వాటిని, పనికిరాని వాటిని తీసి బయట పారవేయాలి. ఎన్ని చెప్పాను చెప్పండి? నిషిద్ధమైన వాటిని తీసి బయట పారవేసి మందిరాన్ని ఏం చేశాడంట? పవిత్రపరిచాడు. ఈరోజు మన దేహం అనేటటువంటి ఈ మందిరం పవిత్రపరచుకోవాలి అంటే ఈ మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధమైన వాటిని కూడా తీసి బయట ఏం పారేయాలి? మొట్టమొదటిగా చెడ్డ వాటిని. నీలో చెడ్డ ఉన్నాయా లేదా, నీ హృదయంలో చెడ్డ ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. రెండవదిగా అభ్యంతరపరిచే వాటిని, ఇది సీరియస్గా తీసుకోవాలి. గత సంవత్సరం నిన్ను అభ్యంతరపరిచినే మానుకున్నావు మందిరం, ఎన్నోసార్లు మానుకున్నావు మందిరం. మూడవదిగా చెప్పండి, పనికిరాని వాటిని తీసి పారవేయాలి. చివరిగా చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదవండి త్వరగా. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏం పారేయాలంట? ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. పులిపిండిని పారేయాలి. ఏ పిండి? పాతదైన పులిపిండిని తీసి పారవేయాలి. తర్వాత చదువమ్మా. ఇంతేగాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను, చూడండి మాట, దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులిని రొట్టెతో పండుగ ఆచరింతుము. వేడుదంట ఈ పులిపిండి దేనికి సాదృశ్యంగా ఉంది? అక్కడ రాయబడిన మాట, దుష్టత్వమునకు దుర్మార్గతకు ఇది సాదృశ్యంగా ఉంది. అర్థమైందా? పాతదైనటువంటి పులిపిండి నీ హృదయంలో ఇంకా పాత ఉన్నాయేమో, ఆ పులిపిండి లాంటి ఆ అసూయ, ద్వేషం, కుళ్ళు, పగ ఇవన్నీ ఉన్నాయేమో. ఈ రాత్రికాల సమయంలో ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి, ఆ పాత ద్వేషాలను విడిచిపెట్టాలి, ఆ పాత పగలను విడిచిపెట్టాలి, ఆ పాత అసూయలను విడిచిపెట్టాలి, ఆ దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని మానుకోవాలి. క్రొత్తదైనటువంటి క్రొత్త ముద్దగుటకై అన్నాడు అక్కడ. నూతన సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు మారు మనసులైన వారికి, దేవుని ఎరగని వారికి డేట్ మాత్రమే మారిద్ది, అంతే, పెద్ద మార్పు ఏమి ఉండదు. కానీ యేసు ప్రభువు నమ్ముకున్నటువంటి మనకి ఎందుకు ఈ మీటింగ్ అంటే,
దేవుని సన్నిధిలో మనం మన హృదయాన్ని మనం పరీక్షించుకొని సరి చేసుకొని నూతనమైనటువంటి స్వభావంతో నూతనమైనటువంటి అనుభవాలతో మనం ఏం చేయాలంట? నూతనమైనటువంటి సంవత్సరంలోనికి ప్రవేశించాలి. ఈ లోకంలో మనం బ్రతికేది కొద్ది కాలమే. ఒక సంవత్సరం గడిచిపోతుందంటే, నీ జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోతుందంటే నీకు తెలియకుండానే నువ్వు నీ మరణానికి దగ్గర అవుతున్నావు. నా మాట అర్థమవుతుందా? ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా దేవుడు ఒకవేళ మనకి 40 సంవత్సరాలు నియమించాడు అనుకో, ఇప్పుడు నాది 39 సంవత్సరాలు అనుకో, 40 సంవత్సరాలకు ప్రవేశించంటే నేనేమవుతున్నా? నా మరణ దినానికి నేను సమీపం అవుతా ఉన్నా. భూమి మీద మనం బ్రతికేది కొద్ది కాలమే. ఈ కొద్ది కాల జీవితంలో నీ జీవితంలో ఏదైతే ఉన్నాయో ఆ అసూయ, ద్వేషం, పగ, కలహము ఇవన్నీ కూడా తీసి పారేయ్. ఎవరితో సమాధానం లేదో వారి దగ్గరికి వెళ్ళి నువ్వే సమాధాన పడి వారితో కలిసి ప్రేమగా, వారితో కలిసి సంతోషంగా, వారితో కలిసి సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. యేసయ్య అన్నాడు, నేను మిమ్మల్ని క్షమించులాగా మీరును కూడా ఒకరినొకరు క్షమించండి అని అన్నాడు. చిన్న చిన్న తగాదాలతో ద్వేషాన్ని పెంచుకొని, పగను పెంచుకొని కొన్ని సంవత్సరాల దాకా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, పలుకోకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా జీవించి ఒకనొకరు చనిపోయిన తర్వాత అయ్యయ్యో మా అన్నయ్యతో నేను గడపలేకపోయానే, మా అక్కతో గడపలేకపోయానే, మా అత్తమామలతో నేను గడపలేకపోయానే, బ్రతుకున్నంతకాలం నేను వారితో ద్వేషంగా బ్రతికానే, మేమందరం కలిసి ఉంటే ఎంత బాగుండేది అని అప్పుడు బాధపడకుండా ఉండాలి అంటే దేవుడు నీకు బ్రతుకున్నప్పుడే నీ హృదయంలో లేక నీ దేహంలో జీవం ఉంచినప్పుడే నువ్వేం చేయాలో తెలుసా? పాతదైనటువంటి పులిపిండిని తీసి బయట పారవేయి. ఏంటి ఆ పాతది అంటే, నీలో ఉన్నటువంటి ఇంకా ఎవరితోనైనా ద్వేషం ఉందేమో, పగ ఉందేమో, కలహం ఉందేమో అవన్నీ తీసేసుకో. నీ తప్పు లేకపోయినా నిష్కారణంగా నీ మీద నిందలేసినా కూడా దేవుని ప్రేమను, దేవుని యొక్క మనస్సును కలిగి ఎదుటి వారిని క్షమించి వారితో సమాధాన పడటానికి తీర్మానం చేసుకో. ఒక క్రొత్త స్వభావంతో కొత్త ముద్దగా మనం మారి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడదాం. అందుకే చదవండి, మరలా మాట చదివి ముగించుకుందాం. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవ్వుటకై ఆ పాతదైన పులిపిండిని బయట పారవేయండి. కొత్త ముద్ద అవ్వాలి. ఈ నూతన సంవత్సరం నూతనంగా నువ్వు మార్చబడాలి. ఈ నూతన సంవత్సరం నూతన హృదయం నీకు రావాలి. ఈ నూతన సంవత్సరం నూతన ఆత్మ నీకు రావాలి. ఈ నూతన సంవత్సరం నూతనమైన స్వభావం నీకు రావాలి. ఈ నూతన సంవత్సరం నూతనమైన లక్షణాలు నీకు రావాలి. క్రీస్తు లక్షణాలు కలిగి, క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు క్షమాపణ కలిగి అందరితో సమాధానకరంగా, సంతోషంగా, ప్రేమతో కలిసి ఉండడానికి మనం తీర్మానం చేసుకోవాలి. అలా నీవు ఉండాలి అంటే పాతదైనటువంటి ఆ లక్షణాలన్నింటినీ తీసి బయట పారవేయి. ఎవరితో సమాధానం లేదో వారితో సమాధాన పడటానికి తీర్మానం చేసుకో. దేవునితో సమాధాన పడటం మాత్రమే కాదు, మనుషులతో కూడా సమాధాన పడాలి. దేవుని దగ్గర మన పాపాలను ఒప్పుకోవడం మాత్రమే కాదు, మనుషుల దగ్గరగా మనల్ని మనం ఏం చేయాలంట? మన పాపాలని ఒప్పుకోవాలి. చదవండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5:16 మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. మనం పాపాలని దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాం, బాగానే ఉంది. మరి నీ తోటి వారితో ఎప్పుడు నువ్వు సమాధాన పడేది? మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, ఒకరి స్వస్థత కొరకే ఒకరు ప్రార్థన చేయండి. కాబట్టి హిజ్కియా దేవుని మందిరాన్ని బాగు చేశాడు, అనగా దేవుని మందిరాన్ని పవిత్రపరిచాడు. దేవుని మందిరాన్ని ఎలా పవిత్రపరిచాడంటే మందిరపు తలుపులను తెరిచాడు. మందిరం లోపల ఉన్నటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా తీసి బయట పారవేశాడు. మందిరాన్ని పవిత్రపరిచిన తర్వాత ఏం జరిగింది? ఆ ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం. 29వ అధ్యాయం చివరి వచనం చదవండి. 35 నుంచి చదవండి. సమాధాన బలి పశువుల కొరువును, దహన బలి పశువులను, దహన బలులకు ఏర్పడిన పానార్పణలను సమృద్ధిగా ఉండెను.
ఈలాగున మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యము చదవము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులను సిద్ధపరిచిన వారిని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించిరి. పై భాగంలో దేవుని మందిరంలో జరగాల్సినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా క్రమముగా జరగటం ప్రారంభమైనాయి. అప్పుడు ప్రజలందరూ కూడా సమృద్ధిగా నింపబడ్డారు, ఆశీర్వాదాలతో నింపబడ్డారు, సమాధానము సంతోషములతో నింపబడ్డారు. ఎప్పుడంటే మందిరంలో ఉండకూడనివి నిషిద్ధమైనవి తొలగించుకొని మందిరాన్ని పవిత్రపరిచిన తర్వాత ప్రతిష్ఠించి అప్పుడు మందిరంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ వారు జరిగించారు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మనం దేవుని ఆరాధన చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలన్నా కూడా మన లోపల ఉండకూడని ఆ నిషిద్ధమైన వాటిని తీసి బయట పారవేసినప్పుడే మనం దేవునికి ఇష్టంగా, మనుషులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడు అటువంటి కృప మనకందరికీ దయచేయునుగాక. మనందరం లేచినట్లయితే పాట పాడుకుంటాం. మనం ఇంతకుముందు పాడుకున్నటువంటి పాటే